హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఇద్దరు మిల్లాలు. నేను మీ సునీత శ్రీనివాస్. ఇవాళ పిల్లలు ఇష్టంగా తినే సబ్జా ఐస్ ని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో చూపించేస్తాను. అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఐస్ క్రీమ్ బండి ప్రత్యక్షం అయిపోతుంది. పిల్లలు ఊరికనే ఉంటారా, కొనమని గోలు పెడుతూ ఉంటారు కదా, ఆ బాధ లేకుండా ఇంట్లోనే ఈజీగా హెల్దీగా చేసుకుని సబ్జా ఐస్ చూపించేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ రెసిపీని పిల్లలు కూడా చేసేయొచ్చండి. తప్పకుండా మీ పిల్లలతో చేయించి మీ పిల్లలకే తినిపించేయండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఐస్ గనక మీ పిల్లలకి నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఇక రెసిపీ కోసం అయితే 3 స్పూన్స్ వరకు షుగర్ని తీసుకోండి ఒక బౌల్లోకి. దీంట్లోని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ లెమన్ని కూడా ఈ విధంగా పిండేసుకోండి. దీంట్లోనే అరగంట సేపు నానబెట్టిన సబ్జా గింజలను యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 2 నుంచి 2.5 స్పూన్ల వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అరగంట సేపు నానాలి. తర్వాత దీంట్లో ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒక 1/2 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవడమే. ఈ స్టేజ్లోనే మీరు టేస్ట్ అనేది చెక్ చేసేసుకోండి. ఇక్కడ మా పాప చెక్ చేస్తుంది. ఒకవేళ మీకు స్వీట్నెస్ సరిపోతే కాస్త షుగర్ని యాడ్ చేసేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి నేను చూపించిన కొలతలకి. ఇప్పుడు వీటిని మనం కుల్ఫీ మౌల్స్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ మౌల్స్ కూడా ఆన్లైన్లో మీకు ఈజీగా దొరికేస్తాయండి. మీకు గనక ఈ మౌల్స్ నచ్చితే ప్రొడక్ట్ లింక్లో వీటి లింక్ ఇచ్చేస్తానండి. మీరు అక్కడి నుంచి కూడా ఈజీగా పర్చేస్ చేయొచ్చు. వీటి కాస్ట్ కూడా ఎక్కువ కాదండి, అఫోర్డబుల్గానే ఉంటుంది. అరౌండ్ 150 అలా పడుతుంది. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఓవర్ నైట్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. చక్కగా మార్నింగ్ కల్లా చక్కగా సెట్ అయిపోతాయి. వీటిని డిమాల్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ విధంగా ఒక 10 సెకండ్స్ వరకు మామూలు వాటర్లో ఈ విధంగా ముంచి మనం ఇలా పుల్ చేసామంటే ఈజీగా మనకు వచ్చేస్తుంది. కొన్ని రెసిపీస్ ఉంటాయండి, పిల్లలతో కలిసి చేయొచ్చు, పిల్లలే చేయొచ్చు, చాలా చాలా ఈజీగా చేయొచ్చు. అలాంటి రెసిపీలో ఇదొకటి. ఈ సమ్మర్లో పిల్లలకి ఉండే ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ నుంచి చిన్న బ్రేక్ ఇవ్వడానికి ఇలాంటి రెసిపీస్ చాలా యూజ్ అవుతాయండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చిందా అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రెసిపీని షేర్ చేసుకోండి. మరెన్నో రెసిపీస్ కోసం స్మార్ట్ ఇద్దరు మిల్లాలు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.